मंचियाल रेलवे स्टेशन पर वंदे भारत ट्रेन का शुभारंभ केंद्रीय गृह राज्य मंत्री बंडी संजय कुमार ने किया। आज सुबह 8:15 पर मंचियाल रेलवे स्टेशन से वंदे भारत ट्रेन को केंद्रीय गृह राज्य मंत्री बंडी संजय कुमार ने हरी झंडी दिखाकर रवाना किया। इस मौके पर सांसद गड्डम वशी कृष्णा, श्रम मंत्री गड्डम विवेक, एमएलसी अंजी रेड्डी, दक्षिण मध्य रेलवे के महाप्रबंधक संजय कुमार श्रीवास्तव और मंचियाल के मुख्य वाणिज्य निरीक्षक एन देवेंद्र भी मौजूद रहे। जिला कलेक्टर कुमार दीपक, मंचियाल डीपी, अन्य अधिकारी मौजूद रहे। केंद्रीय सरकार के आदेशों के तहत मंचियाल रेलवे स्टेशन से वंदे भारत 2010 नागपुर से सिकंदराबाद मार्ग पर चलने वाली ट्रेन का शुभारंभ किया गया। पेद्दापल्ली पार्लियामेंट मेंबर गद्दाम वंशी कृष्ण ने कहा, केंद्र रेलवे शाखा मंत्री धन्यवाद। हमारा मंचियाल जिला में वंदे भारत ट्रेन रुकने में बहुत खुशी है, उनको धन्यवाद कर रहा हूं। इस अवसर पर बड़ी संजय कुमार ने कहा, मंचियाल रेलवे स्टेशन का विकास लगातार हो रहा है। मंचियाल जिला तेजी से प्रगति कर रहा है। यहाँ व्यापारिक व्यवस्था का विस्तार हुआ है। महाराष्ट्र और छत्तीसगढ़ राज्यों की निकटता के कारण मंचियाल जिला एक प्रमुख व्यापारिक केंद्र के रूप में विकसित हो रहा है। मंचियाल ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలకెళ్ళి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో రైల్వే స్టాపేజ్ రిక్వెస్ట్ గురించి, యాక్చువల్లీ ఢిల్లీ పోగానే చాలామంది నేను కాకా వెంకటస్వామి గారి మనవడిని అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోగానే వారు నిజంగా నాకు చాలా ఆనందం కలిగేలా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది। మరి అందరూ గుర్తు చేసుకున్నారు, కాకా గారు ఎట్లయితే పెద్దపల్లికి సేవలు అందించినారో అదేవిధంగా నాకు ఆశీర్వాదం ఇచ్చి మీరు అందరూ నాకు పార్లమెంట్ పంపితే, వివేక్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు అందరూ వచ్చి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఫ్లాగ్ ఆఫ్ చేసినామో ఈ విజయాన్ని, ఈ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయాలని మేము కృషి చేస్తాము। మంచిర్యాల డెవలప్మెంట్ కోసం పనిచేస్తాము। ఇప్పుడే అంజిరెడ్డి గారు అందరూ ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అని చెప్పి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా లేక రాష్ట్రం వందే భారత్ ట్రైన్ యొక్క స్టాపేజ్ సందర్భంగా ఏర్పడినటువంటి వేదికమైనటువంటి పెద్దలు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, మాజీ భారతీయ జనతా పార్టీ నాయకులు, వివేకానంద తెలుసు, మోడీ గారు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో అన్ని తెలుసు వివేకానంద గారికి, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, యంగ్ పార్లమెంటేరియన్ వివేక్ గారికి, మన మంత్రి గారికి, రైల్వే శాఖలో, భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టించింది। దేశవ్యాప్తంగా ఇంత డిమాండ్ రైల్వే వందే భారత్ డిమాండ్ అంటే దేశవ్యాప్తంగా 150 వందే భారత్ ట్రైన్లను 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మనం ప్రారంభించడం జరిగింది। వాళ్ళ 16 బోగీలు ఉంటుంది। అది ఒక్క వందే భారత్ ట్రైన్ను తయారు చేయాలంటే 130 కోట్ల అవసరం ఉంటుంది। తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం మనం, 5। అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్, ఇంకా 2 వందే భారత్ను కూడా మనం ప్రారంభించబోతున్నాం। ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త। ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైల్వే సంబంధించి కానీ, జాతీయ రహదారులు కానీ, అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము సరైన దిశలో ఒక ప్లాన్ ప్రకారం నిధులు కేటాయిస్తున్న విషయం వాస్తవం। ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఏంటంటే కేవలం 258 కోట్లు మాత్రమే। ఈ ఆర్థిక సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే శాఖకు కేటాయించిన, తెలంగాణ రాష్ట్రం కేటాయించిన బడ్జెట్ ఏంటంటే 5300 కోట్లు, దాదాపు 20 రేట్లు అధికంగా మనం తెలంగాణ రాష్ట్రానికి, సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కోరడం, నరేంద్ర మోడీ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత
ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ పార్టీ ఆ పార్టీ అనేది భేదాభిప్రాయాలు ఉండనుండయి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనప్పుడు విశ్వాసం నమ్మకంతో మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సహకరిస్తారు. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తారు. ఇప్పుడు కూడా దాదాపు 40 రైల్వే ప్రాజెక్టు ఇవాళ పనులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 4,300 కిలోమీటర్ల యొక్క వర్క్స్ ఇంకా పెండింగ్ నడుస్తూ ఉన్నాయి పనులు కూడా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాలు